హాయ్ ఫ్రెండ్స్, మా దోస్తు ఒకటి ఉండే అన్నమాట. చింతకాయల సుధాకర్ అని అడొకడు ఉండే. దాదాపు 30 ఏళ్ళు ఉంటాయి వానికి. పెళ్లి కాలేదని కొడితే సడన్గా పెళ్లి ఫిక్స్ అయింది. కథం ఇక ధూమ్ధామ్ అని పిల్లి ఎట్లుందంటే మొత్తం ఇక చిలుక లెక్కన ఉంది, మొత్తం చాక్లెట్ లెక్కన. ఇక వాడు ఆగుతాడా? ఈ ఆగులు లేదు, ఆగులు లేదు. ఇక మీరు నన్ను అన్నారు కదరా అన్నట్టు ఇక ముఖంలోనే కనబడుతుంది వాంది. ఇక పెళ్ళి అయింది. పెళ్లి భోజనాలు ఒక్కళ్ళు తినిపించుకున్నాడు. అతను డీజేలు ఇక ఎట్లా ఎగురుడు అంటే అట్లా ఎగిరిడు. ఇద్దరు ఎగురుడు. మేము సపరేట్గా ఇక డీజేలో సుదెగరలే, ఇక సపరేట్గా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసినాక సారా భోజనం పెడుతురు. సారా భోజనం కూదామంటే ఆడ మొత్తం ఒకళ్ళు తినిపించుకుంటే ఇక పీకూరిని అబ్బాయి ఇదంతా మంచి లేదని చెప్పేసి వచ్చేసినాం. ఇక వాడిని వడ్డించినాం కదా. వచ్చిన తెల్లారి ఇక కార్యం ఉంటుంది. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. ఇక కార్యం తెలుసు కదా, ఫస్ట్ నైట్లు ఉంటాయి. ఇవన్నీ అయిపోయినాక తెల్లారి ఏంటంటే వాళ్ళ ఇంటికాడ ఏదో పంచాయతీ అవుతుందంటే మేము పోయినాం. ఇక కిటికీ లెక్కలు చూసుడు చాలు చేసినాం. ఇక మళ్ళీ వాడిని చూస్తే వాడు మళ్ళీ ఫీల్ అవుతాడు కదా. వాళ్ళమ్మ నాన్న వచ్చిర్రు, వీళ్ళమ్మ నాన్న వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, కూర్చున్నారు. వాడు ఆ పిల్లల నాన్నను ఒకటే మాట అడిగిండు. ఇక సురేషేవులు మామయ్య అని అడిగిండు. సురేషేవులు మామయ్య అని అడిగిండు. మా మేనల్లుడా అని అన్నాడు. ఎందుకు అని అంటే, ఏం లేదు మామ, ఈ 3 రోజులలో 3 రాత్రులు గడిపిన ఆ 3 రాత్రులలో చెయ్యేసిన ప్రతిసారి సురేష్ అంటది.